చిన్న వయసులో ఉన్నప్పుడు బర్మీస్ కొండ చిలువలు నేలపై చెట్లపై సమాన సమయాన్ని గడుపుతాయి. కానీ అవి పెద్దవుతున్న కొద్దీ చెట్ల కొమ్మలు వాటి బరువును మోయలేక విరిగిపోతుంటాయి. కాబట్టి అవి నేలపైనే ఉంటాయి. ఈ పైథాన్లకు స్విమ్మింగ్ కూడా వచ్చు. 30 నిమిషాల వరకు నీటిలో ఈత కొట్టగలవు. ప్రతి జీవిని కదిలించే నిజం ఒక్కటే, ఆకలి. ముఖ్యంగా అడవిలో ఒక జీవికి ఆకలి వేసిందంటే మరో జీవికి ఆయువు మూడినట్లే. ఏనుగు, జింకలు, దుప్పులు లాంటి జీవులు తప్పితే మెజారిటీ వన్యప్రాణులు మాంసాహార జీవులే. ముఖ్యంగా పాములు ఆహారం కోసం తీవ్రంగా వెంటాడుతూ ఉంటాయి. చిన్న చిన్న పాములు అయితే కప్పలు, ఉడతలు, తొండలు, పక్షిగుడ్ల వంటి వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. మరి కొండ సిలువల పరిస్థితి ఏంటి? ఒక పెద్ద జీవిని తింటేనే అవి మనగలుగుతాయి. ఈ క్రమంలోనే అవి కొన్నిసార్లు రిస్క్ చేస్తూ ఉంటాయి. అలివి కాని జీవులను కూడా అమాంతం మింగేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటాయి. 18 అడుగుల పొడవున్న బర్మీస్ కొండ చిలువ కడుపులో 5 అడుగుల పొడవైన ముసలి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గత ఏడాదికి సంబంధించిన ఆ వీడియో మరోసారి నెట్టింట వైరల్గా మారింది. అమెరికాలో ఎవర్గ్లేడ్స్ నేషనల్ పార్కులోని కార్మికులు 18 అడుగుల కొండ చిలువ చనిపోయి కనిపించడంతో దాన్ని రీసెర్చ్ ల్యాబ్కు తరలించారు. అక్కడ నిర్వహించిన శవ పరీక్షలో కొండ సిలువ కడుపులో భారీ ముసలిని వైద్యులు కనుగొన్నారు. అయితే ఆ ముసలి చాలా వరకు చెక్కు చెదరకుండా ఉందని శవ పరీక్షకు లీడ్ చేసిన జియో సైంటిస్ట్ తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.